ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది సిబిఐ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించినటువంటి బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్ విచారణ, అదేవిధంగా ఏపీ పోలీసుల విచారణకు సంబంధించి సరైన న్యాయం జరగకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ అధికారులు ఆ ఘటన జరిగినటువంటి హాస్టల్లో, అదేవిధంగా విజయవాడలో పరిసర ప్రాంతాల్లో కూడా విచారణ వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పత్రాలు కూడా విజయవాడ కోర్టు పరిధిలో కూడా మిస్ అవడానికి సంబంధించిన విషయం మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తొలుత సిబిఐ కూడా దాని మీద దృష్టి పెట్టింది. కేసుకు కీలకంగా మారినటువంటి పత్రాలు మిస్ అయిన నేపథ్యంలో అందుకు కారణమైనటువంటి కోర్టు సిబ్బంది ముగ్గురు మీద కూడా సిబిఐ కేసు నమోదు చేసినట్టుగా ప్రాథమికంగా అయితే మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది దీనికి సంబంధించి ఎవరైతే సహకరించారనే దానికి సంబంధించి కూడా సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం ముగ్గురు మీద కేసు నమోదు చేసినప్పటికీ ఆ తర్వాత మరి కొంతమంది మీద కూడా కేసు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. కొంతమందిని ప్రస్తుతం సిబిఐ అధికారులు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ పత్రాలే ఈ కేసుకు సంబంధించి కీలకమైనవి కాబట్టి తొలుత సత్యంబాబు కూడా ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించి ఆ తర్వాత నేరం చేయలేదని నిర్ధారించి హైకోర్టు కూడా విడుదల చేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ కేసులో ఈ కోర్టులో మిస్ అయినటువంటి పత్రాలు కూడా కీలకంగా మారాయి. ప్రస్తుతం దీనికి కారకులైన వారికి సంబంధించి కేసు నమోదు చేసిన అనంతరం ఆ ఘటనకు సంబంధించి ఆ హాస్టల్లో, దుర్గా హాస్టల్ జరిగిన హాస్టల్కి వార్డెన్కి సంబంధించి కానీ సహచర విద్యార్థులను కానీ మిగతా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరోసారి విచారించి పూర్తి స్థాయిలో ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. సిబిఐ దర్యాప్తు చేసే మొదలుపెట్టిన వెంటనే కేసు నమోదు చేయడం అనేది ముందడుగుగా చెప్పొచ్చు. దూకుడుగానే సిబిఐ ముందుకు వెళ్తున్న విషయం అయితే అర్థమవుతుంది. మరికొంతమంది మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఈ కేసులో ఇంకా ఎంతమంది అనుమానితులు ఉన్నట్టు తెలుస్తోంది శ్రీకాంత్? ఈ కోర్టు సిబ్బందికి సంబంధించి ఆ సమయంలో మిస్ అయిన పత్రాలు మిస్ అయిన సమయంలో ఎవరైతే విధులు నిర్వర్తించారు, ఏ సమయం నుంచి అంటే సుమారు ఈ 11 సంవత్సరాలు ఘటన జరిగిన నేపథ్యంలో కోర్టు పత్రాలు మిస్ అయిన సందర్భంలో ఎవరెవరు విధులు నిర్వర్తించారు అనే దానికి సంబంధించిన డేటాను కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు మొత్తం క్రోడీకరిస్తున్నారు. ఎవరైనా విధి నిర్వహణ అంటే కొంతమంది పదవి విరమణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా నోటీసులు పంపించే ఆలోచనలు అయితే ప్రస్తుతం సిబిఐ అధికారులు ఉన్నారు. మరోవైపు ఘటనకు సంబంధించి బి ఫార్మసీ విద్యార్థి ఎవరైతే హత్యకు గురయ్యారో ఆయేషా మీరాతో పాటు ఆ సమయంలో తనతో పాటుగా ఉన్నటువంటి రూమ్మేట్స్ తో పాటుగా ఆ హాస్టల్ వార్డెన్ కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మరోసారి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి సిట్ బృందం ఇచ్చిన నివేదికని, అదేవిధంగా గతంలో ఏపీ పోలీసులు మొత్తం సిద్ధం చేసిన ఛార్జ్ షీట్ ను కూడా మరోసారి వెరిఫై చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం.